ఆయనకు మతి పోయిందంట. ఎందుకు? నా స్థాయి ఏంటి, ఏ స్థాయిలో నేను వచ్చాను, కాబట్టి నాకు ఈ డ్యూటీ వేయడం ఏంటి, కాబట్టి చాలా చింత విచారం. ఆ తర్వాత ఆలోచిస్తూ వచ్చినప్పుడు వెంటనే తనకి ఏమనిపించింది దేవుని జ్ఞానం అంటే, ఆయన ఆజ్ఞాపించింది, ఆయన చెయ్యమని చెప్పినటువంటిది ఆయన పని కాదు కదా, ఆయన పని కాదు కదా. నా దేవుని ఇంటిలో ఫలాని పని చెయ్యి అని దేవుని దాసుడిగా దైవజనుడిగా ఆజ్ఞాపించాడు కనుక దానిని చేయడం అనేటువంటిది విధేయత అనేటువంటి తీర్మానము తనకు వచ్చేసిందంట. ఈ తీర్మానం తనకు రావడం గల కారణం ఏంటంటే, దేవుడు తనను నింపినటువంటి దేవుని జ్ఞానం అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అప్పుడు దేవుడే చెప్పాడు అన్నట్టుగా తాను ఆ పని కొంతకాలంగా చేస్తూ వచ్చాడంట. కాబట్టి దేవుని ప్రజలుగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఇక్కడ దేవుడు మోసేకు ఆజ్ఞాపించినవన్నీ అవి చేయడానికి మోసే కాదు, కానీ అవి చేయడానికి జ్ఞానముతోనూ ఆత్మతోనూ ఆ జ్ఞాన వృద్ధిము కలిగిన వారిని జ్ఞానముతో నేను నింపాను మోసే. కాబట్టి ఇప్పుడు అంటా ఉన్నాడు దేవుడు, వారికి ఆజ్ఞ ఇమ్ము అని చెప్పడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి మోసే ఏం చేశాడో అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే, ఆ ప్రకారంగా ఆజ్ఞాపించినట్లుగా దేవుని వాక్యములో మనకు జ్ఞాపకం చేయబడడం మనం చూస్తూ ఉంటూ ఉంటాం. నిర్గమకాండంలోనే చూడండి 35వ అధ్యాయం 10వ వచనం. నిర్గమకాండము 35వ అధ్యాయం 10వ వచనం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. చాలా సంగతులు ఆ పైన క్రింద వచనాల్లో ఉన్నాయి. అయితే మనకి వచనంలో మనకు జ్ఞాపకం చేయబడుతున్న మాట ఏంటి, మోసే చెబుతున్న మాట ఏంటి? దేవుడు చెప్పాడు, నేను నీకు ఆజ్ఞాపించినవి నేను ఎవరినైతే జ్ఞాన ఆత్మతో నింపానో వారికి ఆజ్ఞాపించు అని చెప్పాడు. ఆ ప్రకారంగా మోసే వారికి ఆజ్ఞాపించాడు. ఈ 35వ అధ్యాయం 10వ వచనంలో ఇంకా స్పష్టంగా చూస్తాం. మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. కాబట్టి యెహోవా ఎవరికి ఇవన్నీ చేయాలని ఆజ్ఞాపించాడు? ప్రజలకు కాదు ఆజ్ఞాపించింది, మోషేకు దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే మోషే ఇవన్నీ చేయాలని ప్రజలకు ఆజ్ఞాపించాడు. అయితే మోషే ఆజ్ఞాపించినవన్నీ కూడా ఇప్పుడు దేవుడు మోషే వారికి ఎవరు ఆజ్ఞాపించాడని చెబుతున్నారు అని అంటే, దేవుడు యెహోవా ఆజ్ఞాపించాడు అని చెబుతూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు తన కార్యములు తన మహిమ కొరకై తన దాసుల ద్వారా గమనిస్తూ ఉంటూ ఉంటాం. ఏమి చేయాలని సంకల్పించాడో వాటిని చేయనట్లుగా ఆయన ఆజ్ఞాపించేవాడుగా ఉంటాడు అనేది మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. చాలా పర్యాలు గమనిస్తూ ఉంటూ ఉంటాం. ఆజ్ఞ అధికారాన్ని చూపిస్తూ ఉంది ఆజ్ఞ. కాబట్టి ఏదైనా దేవుని పని చేయడం అనేటువంటిది బ్రతుములాడుకోవడం కాదు, అర్థమవుతుందా? అధికారపూర్వకంగా. అయితే బ్రతుములాడుకుంటే చేసేటువంటిది కాదు, ఇది ఆజ్ఞాపించడం ద్వారా చేసేటువంటిది. ఆ ఆజ్ఞకు ఆ అధికారమునకు ఆయన ప్రజలుగా మనం లోబడే వరంగా మనం ఉండాలి. అందుకే దేవుడు తన జ్ఞానముతో జ్ఞాన హృదయం గల వారిని అందరినీ కూడా నింపినట్టుగా చూస్తూ ఉన్నాం. జ్ఞాన హృదయం, దేవుని జ్ఞానం ఏం చేస్తుంది అంటే, దేవుడు తాను ఏర్పరచుకున్న తన దాసుల ద్వారా ఏం ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో వాడు చేయుటకు లోబడేటట్టుగా విధేయత చూపేటట్టుగా చేస్తూ ఉంది. అందుకే 36వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. నిర్గమకాండం, పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయ తెలుసుకొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగజేసినో అటు బెసాలేలును అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురు అనెను. కాబట్టి యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురు అని చెప్పడం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఈ మాట దేవుడు మోషేతో చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఎవరినైతే జ్ఞానంతో నింపినవాడుగా కనబడుతున్నాడో వారు దేవుడు సంకల్పించిన పనులు చేయడం కొరకై వారు చూపించే విధేయత, దేవుని ద్వారా వారు పొందిన జ్ఞానం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది అని మొట్టమొదటి తలంపుగా దేవుని వాక్యములో నుండి మనకు జ్ఞాపకం చేయబడ్డం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి 6వ వచనం చివరి భాగం చూడండి. నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు 31:6 నిర్గమకాండం. జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. మోసే నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లుగా జ్ఞాన హృదయులందరి హృదయములలో
నేను జ్ఞానమును ఉంచి ఉన్నాను. ఆ జ్ఞానం ఏంటి అని అంటే, దేవుడు తాను ఏర్పరచుకున్న మనుషుల ద్వారా ఏమి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో అవి చేయుటకు వారు విధేయత చూపించాలి. అది దైవ జ్ఞానం అని మొట్టమొదటి తలంపుగా దేవుని వాక్యములో మనకు జ్ఞాపకం చేయబడడం మనం చూస్తూ ఉన్నాం. తిరిగి రెండవ తలంపుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది ఈ 31వ అధ్యాయము నిర్గమకాండం 6వ వచనములోనే. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. మోసే, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరిలో కూడా నేనేం చేశాను అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే, జ్ఞానమును ఉంచి ఉన్నాను. కాబట్టి దేవుని ప్రజలుగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఆయన ఉంచిన జ్ఞానం, దాన్ని ఆయన ప్రజలుగా ఎరిగి ఉండుట అనేటువంటిది చాలా అవసరం. అందుకే మనం గమనిస్తూ వస్తే యోబు గ్రంథములో 28వ అధ్యాయం, యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే ఓ మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. యోబు గ్రంథము 28వ అధ్యాయం ఒక వచనం చూడండి, 12వ వచనం. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును అనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. మనం చూసాము నిర్గమకాండం 31:6లో నేను వారిని జ్ఞానంతో నింపి ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. అయితే యోబు గ్రంథంలో మనం గమనిస్తూ వస్తే జ్ఞానాన్ని గురించినటువంటి ప్రస్తావన కనబడుతుంది. జ్ఞానం ఎక్కడ దొరుకును. ఆ తర్వాత అక్కడి నుంచి మనం గమనిస్తూ వస్తే 22వ వచనం వరకు జ్ఞానము అది మనుషులకు మరుగై ఉన్నది అనేది మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అదే 23వ వచనంలో ఏమంటా ఉన్నాడంటే, దేవుడే దాని మార్గమును గ్రహించును, దాని స్థలము ఆయనకే తెలియను. ఈ జ్ఞానం యొక్క మార్గం అంట దేవుడు గ్రహిస్తాడు, ఈ జ్ఞానం యొక్క స్థలము ఆయనకు మాత్రమే తెలుసు అనే మాట దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ జ్ఞానము మనుషులకు ఎలాగో అనుగ్రహించబడుతుంది అని 28వ వచనంలోకి వచ్చేస్తే 28వ వచనంలో ఈ మాట కనబడుతుంది. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. కాబట్టి నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయడానికి జ్ఞాన హృదయులందరి హృదయములో జ్ఞానమును నేను ఉంచి ఉన్నాను. కాబట్టి ఈ జ్ఞానాన్ని మానవులుగా మనం ఎలాగో గ్రహించగలుగుతాం? ఆయన మనలో ఉంచినటువంటి జ్ఞానం అని అంటే యోబు గ్రంథం 28:28లో మనం చూస్తూ వస్తే యెహోవా యందు భయభక్తులే జ్ఞానం, దుష్టత్వాన్ని విడిచిపెట్టుటే ఏంటంటే చెప్పండి, వివేకం. వివేకం అన్నా జ్ఞానమే, జ్ఞానం అన్నా వివేకమే. వివేకం అంటే తెలివి, జ్ఞానం. కాబట్టి ఈ జ్ఞానం, ఈ తెలివి మనకు ఏమని జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే, దుష్టత్వాన్ని విడిచిపెట్టుట అనేటువంటిది ఈ వివేకం, ఈ జ్ఞానం మనకు జ్ఞాపకం చేయబడడం మనం చూస్తూ ఉన్నాం. దుష్టత్వాన్ని విడిచిపెట్టడం అని జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కాబట్టి సామెతల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం గమనిస్తూ వస్తే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం కూడా గమనిస్తూ వస్తే చదవమ్మా. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు, నేను జ్ఞానిని గదా అని నీవు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఏం చేయమంటాడు చెప్పండి, చెడుతనమును విడిచిపెట్టు అని చెప్పడం దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి జ్ఞానం ఈ చదువుకున్న వచనాల్లో మనకు ఏమర్థమవుతుందని అంటే, దుష్టత్వాన్ని విడిచిపెట్టడం, తిరిగి చెడుతనమును విడిచిపెట్టడం. ఇది ఏంటని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే, దేవుడు నింపినటువంటి జ్ఞానం అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఏ వ్యక్తి ఈ జ్ఞాన హృదయం కలిగిన వాడిగా కనబడుతున్నాడో, ఏ వ్యక్తి జ్ఞానంతో నింపబడిన వాడిగా కనబడుతున్నాడో, ఆ వ్యక్తిలో ఉండే రిజల్ట్స్ ఏంటి అని మనం చూస్తామనంటే, దుష్టత్వాన్ని విడిచిపెట్టడం, చెడుతనమును విడిచిపెట్టడం అనేటువంటిది రెండవదిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది.
అంటే దేవుని యొక్క జ్ఞానంతో నింపబడిన వ్యక్తిలో చెడుతనం కనబడదు. దేవుని జ్ఞానంతో నింపబడిన వ్యక్తిలో దుష్టత్వం కనబడదు. కాబట్టి అలాంటి వ్యక్తికి మోసే, నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులు ఆజ్ఞాపించు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు? కాబట్టి నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయడానికి నేను వారిని జ్ఞానంతో నింపాను. ఈ జ్ఞానం వారిని ఏం చేస్తుంది అంటే దుష్టత్వము నుండి, చెడుతనము నుండి వారిని విడిపిస్తుంది. కనుక నీవు వారికి ఆజ్ఞాపించే వాటికి వారు విధేయత చూపిస్తారు. కాబట్టి అలాంటి వారికి ఆజ్ఞ నిమ్ము అని చెప్పడం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని ప్రజలుగా రెండవ తలంపుగా దేవుడు ఒక వ్యక్తిని నింపే జ్ఞానం అది ఏం చేస్తుంది అంటే దుష్టత్వము నుండి, చెడుతనము నుండి వాళ్ళని విడిపిస్తూ ఉంది. దేవుడు సంకల్పించిన వాటిని చేయడానికి గమనిస్తాం, మనల్ని ప్రోత్సహిస్తూ ఉంది. అది రెండవదిగా జ్ఞానం అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే మనం గమనిస్తూ వస్తే చూడండి, మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో వచ్చిన సందర్భం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో వచ్చిన సందర్భం మనం చూస్తూ ఉంటాం. ఏంటి ఆ సందర్భము అని మనం చూస్తామనంటే చూడండి ఒకసారి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ వచనం చూడండి. 25. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టుతుని, ఇదిగో నీది నీవు తీసుకోమని చెప్పాను. ఇక్కడ మనం గమనిస్తూ వస్తే పరలోక రాజ్యం అంట తన ఆస్తిని తన దాచులను పిలిచి వారికి అప్పగించినట్లు ఉండును. పరలోక రాజ్యం ఎలాగో పోలిక ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుందనంటే, ఒక యజమానుడు తన ఆస్తిని అంట తన దాచులను పిలిచి వారికి అప్పగించినట్లు ఉండునంట. కాబట్టి ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 అప్పగించాడు. 5 అప్పగించిన వాడు 5 సంపాదించాడు, 2 అప్పగించిన వాడు 2 సంపాదించాడు. అదే 1 అప్పగించిన వాడు ఏం చేశాడు అని అంటే తాను వెళ్ళి భూమి త్రవ్వి కుంటలో దాన్ని పూడ్చిపెట్టినట్టుగా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు యజమానుడు వచ్చేసాడు. 5 యజమానుడికి చెప్పాడు, 2 కూడా యజమానుడికి తీసుకెళ్ళాడు. సంతోషంలో పాలు పొందారు. అది 1 తలాంతు తీసుకున్న వాడు ఏమంటున్నాడు యజమానుడిని అంటే, చూడండి అయ్యా, నువ్వు విత్తని చోట 24వ వచనం, నువ్వు విత్తని చోట కోయవాడవును, చల్లని చోట పంట కూర్చుకుని వాడవనైనా కఠినుడు అని నేను నిన్ను ఎరుగుదును. వీడేమంటా ఉన్నాడు చెప్పండి? తన యజమానుని గురించి ఏం మాట్లాడుతూ ఉన్నాడు? నీవు చల్లకుండా సమకూర్చుకోవాలంటావు, విత్తకుండానే కొయ్యాలంటావు. ఇలాంటి కఠినుడు అని నిన్ను గురించి నేను ఎరుగుదును. అందుకే నేనేం చేశాను అంటే భయపడి నీ తలాంతును భూమిలో దాచిపెట్టాను. కాబట్టి ఏమంటా ఉన్నాడంటే నీది నీవు తీసుకో అని చెప్పడం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చూడండి, మనం కొంచెం ఆలోచన చేస్తే తలాంతులు దేవుని జ్ఞానాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. దేవుని జ్ఞానం ఏం చేస్తుంది అని అంటే ఒక వ్యక్తిని దుష్టత్వము నుండి, చెడుతనము నుండి విడిపిస్తూ ఉంటూ ఉంది. అది వ్యక్తి ఎందుకు ఈ తలాంతును భూమిలో దాచిపెట్టాడు అంటే ఆ వ్యక్తిని గురించి ప్రభువే అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతుంది 26వ వచనం. అందుకు అతని యజమానుడు వారిని చూసి సోమరువైన చెడ్డదాసుడా, అంటే ఈ మనుషుడు ఎక్కడున్నాడని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే చెడుగులో ఉన్నట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవుని జ్ఞానం ఒక వ్యక్తిని ఏం చేస్తుంది అంటే చెడుగు నుండి విడిపిస్తూ ఉంది. దేవుని జ్ఞానం ఒక వ్యక్తిని ఏం చేస్తుందంటే దుష్టత్వం నుండి విడిపిస్తూ ఉంటూ ఉంది. అది వ్యక్తి ఎక్కడున్నాడని మనం చూస్తామనంటే చెడుగులోనే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వ్యక్తి దుష్టుని యందే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అందుకే దైవ జ్ఞానాన్ని గమనిస్తూ ఉంటూ ఉంటాం. దేవుని మహిమ కొరకై ఉపయోగించుకున్న వ్యక్తిగా కనపడడం లే. కారణం ఏంటని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే ఇక్కడ మనం గమనిస్తూ వస్తే తలాంతులు యజమానునివిగా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. యజమానునివి. దీన్ని వ్యాపారం చేసి అభివృద్ధి చేసామనుకోనండి, దీని ద్వారా వచ్చే ప్రయోజనము ఎవరికి అని అంటే యజమానునికి. అర్థమవుతుందా? యజమానునికి. కాబట్టి నాకేంటి దీని ద్వారా ప్రయోజనం? అర్థమవుతుంది అంటే నేను ఇతరుల కొరకు పనిచేయడం ద్వారా నాకు ప్రయోజనం ఏంటి? నా కొరకు నేను చేసుకుంటాను, కానీ ఇతరుల కొరకు నేను ఎందుకు చేస్తాను? ఇతరుల కొరకు చేయడం వలన, కష్టపడడం వలన ప్రయోజనం ఏంటి? కాబట్టి దీన్ని నేను ఇతరుల కొరకు అంటే నా యజమానుల కొరకు నేను దీన్ని ఉపయోగించను, వ్యాపారం చేయను, కష్టపడను. కాబట్టి ఆయన చెప్పినది చెయ్యను అనేటువంటిది
తనలో ఉన్న చెడుగు దుష్టత్వం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కారణం ఏంటంటే ఇది యజమానుడిదే కదా. 5 తీసుకున్నవాడు ఏం చేశాడు? 5 సంపాదించి అయ్యా 5 సంపాదించి అని తీసుకోమని ఇచ్చాడు. 2 సంపాదించడం, మరి 2 సంపాదించి అయ్యా ఇదిగో నీవు తలాంత 2 ఇచ్చావు, 2 సంపాదించి అని తీసుకోమని చెప్పి ఇచ్చావు. ఈ ఒక్కడు కూడా ఇంకొకటి సంపాదిస్తే అది కూడా యజమానికి ఇవ్వాలి కదా. అంత పని నాకెందుకు? ఇది నా కొరకు కాదు కదా. కాబట్టి నేను చేయడం ఎందుకు, కష్టపడడం ఎందుకు దీనికోసం అనేటువంటి ఈ మనుషులో ఉన్న చెడుగు దుష్టత్వం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. తన యజమానుని కొరకు పని చేయడానికి ఇష్టపడనివాడుగా కనబడతా ఉన్నాడు. అందుకే మనుషుని గురించి ఏమన్నాడంటే సోమరువైన ఏ దాచుడు చెప్పండి? చెడ్డదాచుడా. కాబట్టి దినాల్లో గమనిస్తాం, భూమి మీద దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క ఆత్మ ఎందుకు మనల్ని నింపుతుందని మనం చూస్తామనంటే ఆయన మహిమ కొరిగిన కార్యాలు ఉన్నాయి, పనులు ఉన్నాయి. వాటి కొరకు ఆయన జ్ఞానంతో మనం నింపబడే వారంగా మనం ఉండాలి. అయితే చాలా పనులు గమనిస్తూ ఉంటాం. ఈ దుష్టత్వం, చెడుతనం మనల్ని ఏం చేస్తుంది అంటే సోమరులుగా చేస్తూ ఉంది. అర్థమవుతుందా? సోమరులుగా చేస్తూ ఉంది. దినాల్లో గమనిస్తాం కొన్ని చోట్ల. ఒక చోట అయితే ఒక్కరోజు పరిచర్యకి వెళ్ళాను నేను. ఒకరోజు శనివారం పరిచర్యకు, ఇంకా ఆదివారం మామూలే. ఆ శనివారం ఆయన ఏం చేశాడో తెలిసి అక్కడ ఉన్న సేవకుడు 4 మీటింగులు పెట్టాడు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఒక మీటింగు, మళ్ళా 11 గంటల నుంచి 1 గంట దాకా ఒక మీటింగు, మళ్ళా 3 గంటల నుంచి 5 గంటల దాకా ఒక మీటింగు, మళ్ళా రాత్రి 7 గంటల నుండి 9 గంటల దాకా ఒక మీటింగు. 4 మీటింగులు పెట్టాడు. నేను చెప్పాను సేవకునితో, బ్రదర్ వస్తారా? ఒక్కరోజే ఇన్నిసార్లు వస్తా? వాళ్ళ మందిరంలో భోజనాలు ఏర్పాట్లు ఏమిలే, ఇళ్ళకి పోవాలా, తినాలా, మళ్ళీ రావాల టైంకి. వీళ్ళు వస్తారా అంటే ఆ సేవకుడు ఏమన్నదో తెలుసా? వస్తారు బ్రదర్, దేవుని వాక్యం కొరకు, సహవాసం కొరకు, దేవుని సన్నిధి కొరకు ఈ ప్రజలు ఎంతో ఆశ కలిగినటువంటి ప్రజలు బ్రదర్, తప్పకుండా వస్తారు. మీరున్నారు కనుక మా మధ్యలో తప్పకుండా వస్తారు అని చెప్పాడు. కాబట్టి ఆ రాత్రి ప్రకటన చేసినట్టుగా 8 గంటలకు వచ్చేసారు అందరూ. 10 గంటలకు ముగిచ్చేసాం, ఇళ్ళకి వెళ్ళిపోయినారు. మళ్ళా 11 గంటలకు వచ్చేసేసారు. మళ్ళా 1 గంటకు ముగిచ్చేసాం, ఇళ్ళకి వెళ్ళిపోయినారు. భోజనం చేసుకొని మళ్ళా 3 గంటలకి మళ్ళా వచ్చేసారు. మళ్ళీ 5 గంటలకు ముగిచ్చేసాం, మళ్ళీ వెళ్ళిపోయినారు. మళ్ళీ 7 గంటలకు వచ్చేసారు మీటింగ్కి. ఏదో 2-3 కాదు, అందరూ వచ్చేసారు. అర్థమవుతుందా? ఎందుకు వారు రాగలిగారు? వారిలో ఉన్న చురుకుదనం అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఈ దినాల్లో గమనిస్తాం, ఎంతో మందమతులుగా ఉంటూ ఉంటాం, సోమరితనంగా కనబడుతూ ఉంటాం. దేవుని సన్నిధి మన విషయమైన దేవుని సంకల్పాన్ని ఎరుగునట్లుగా ఆయన సన్నిధిని సద్వినియోగం చేసుకునే వారిగా కనబడవు. అర్థమవుతుందా? ఆకలినటువంటి వారిగా కనబడుతున్నావు. కారణం ఏంటంటే సోమరితనం. ఈ సోమరితనం మనల్ని ఏం చేస్తుంది అంటే దేవుని జ్ఞానములో దేవుడు మన విషయమై సంకల్పించిన కార్యములకు అభ్యంతరంగా చెడు హృదయముతో, దుష్ట హృదయముతో మనల్ని నింపేదిగా కనబడుతూ ఉంది. కాబట్టి మనుషునికి దుష్టుడు బోధించిన బోధ. కాబట్టి గమనిస్తూ వస్తే ఆ అధ్యాయంలో 30వ వచనంలో చూస్తాం. ఆ వ్యక్తిని గురించి మరొక మాట ఏం చెప్పాడంటే, మరియు పనికి మాలిన ఆ దాచుని వెలుపడ చీకటిలోకి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటూను ఉండును. కాబట్టి ఆ దాసునికి పెట్టిన పేరు చక్కగానే కనబడుతుంది బైబిల్లో. ఏం పేరు అంటే చెప్పండి? పనికి మాలిన దాచుడు. ఏ దాచుడు అంటే చెప్పండి? పనికి మాలిన దాచుడు. పనికి మాలిన అంటే అర్థం ఏంటంటే పనికొచ్చేటువంటి వాడు కాదు ఈ వ్యక్తి. ఈ వ్యక్తి చెడు హృదయం కలిగినటువంటి వాడు. ఈ వ్యక్తి సోమరితనం కలిగినటువంటి వాడు. ఈ వ్యక్తి దుష్ట హృదయం కలిగినటువంటి వాడు. అందుకే మనం గమనిస్తూ వస్తే సంకల్పములో యజమానుని దాచులలో కనబడుతున్నాడు, కానీ అయితే తుదుకు గమనిస్తూ ఉంటున్నాం, వెలుపడ చీకటిలోనికి త్రోసివేయబడినట్టుగా చూస్తాం. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట, అది పాతాళం యొక్క నివాసంగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అందుకే దేవుని ప్రజలుగా రెండవదిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది, మోసే నేను నీకేమి చేయాలని ఆజ్ఞాపించానో అవన్నీ కూడా చేయడానికి జ్ఞాన హృదయులందరినీ కూడా నేను జ్ఞానాత్మతో నింపాను, వారికి నీవు ఆజ్ఞాపించు అని చెప్పడం చూస్తూ ఉన్నాం. జ్ఞానం, దేవుడు మనల్ని నింపిన ఆ జ్ఞానం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ చెడు హృదయం నుండి, దుష్ట హృదయం నుండి మనల్ని ఆ జ్ఞానం ఏం చేస్తుందని అంటే తప్పిస్తూ ఉంటూ ఉంది. ఏది చేయాలని దేవుడు ఆజ్ఞాపించడం తన దాచుల ద్వారా దాన్ని చేయడానికి మనల్ని సంసిద్ధులను చేస్తూ ఉంది. అందుకే దేవుడు జ్ఞానముతో నింపినట్లుగా జ్ఞాన హృదయము గల వారిని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆ జ్ఞానమే ఆయన ఆజ్ఞాపించినవి చేయడానికి మనల్ని సిద్ధపరుస్తూ ఉంది అని రెండవ తలంపుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది.
తిరిగి మూడవ తలంపుగా జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి 31వ అధ్యాయము నిర్గమకాండం 6వ వచనం చివరి భాగం. నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. మోషే, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరినీ కూడా నేను ఏం చేశాను అని అంటే జ్ఞాన హృదయముతో నింపి ఉన్నాను అని చెప్పడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. జ్ఞాన హృదయముతో నింపి ఉన్నాను. ఇక్కడ మనం గమనిస్తాం, ఒకటి, నేను నీకు ఆజ్ఞాపించాను, నీవు వారికి ఏం చేయాలి? ఆజ్ఞాపించాలి. అయితే నీవు వారికి ఆజ్ఞాపించినవి వారు చేయడానికి నేను వారిని ఏం చేశాను అంటే జ్ఞాన హృదయముతో నింపాను అని దేవుడు చెప్పడం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి మనం వాటిని చేయడానికి ఆయన మనల్ని నింపినటువంటి జ్ఞానం ఎవరికి వాటిని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడని మనం చూస్తాము అని అంటే నేను నీకు ఆజ్ఞాపించిన అంటే మోషేకు ఆజ్ఞాపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి జ్ఞానం మూడవదిగా మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందని అంటే ఎవరినైతే జ్ఞానంతో దేవుడు నింపిన వాడిగా కనబడుతున్నాడో వారి మీద ఒక నాయకత్వాన్ని నియమించినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ జ్ఞానం ఏం చేస్తుంది అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే ఆ నాయకత్వానికి లోబడినట్లుగా చేస్తూ ఉంది. అందుకే జ్ఞాన హృదయం గల వారినంట జ్ఞానంతో దేవుడు నింపాడంట. ఈ జ్ఞానం ఏం చేస్తుందని అంటే నాయకత్వానికి ఏం చేస్తుంది చెప్పండి? లోబడినట్లుగా చేస్తూ ఉంది అనేటువంటి మాట మూడవ తలంపుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. దైవ జ్ఞానం లేకపోతే నాయకత్వానికి ఏం చేయమని చెప్పండి? లోబడం. అయితే ఎప్పుడైతే దేవుని జ్ఞానంతో మనం నింపబడతామో అప్పుడు నాయకత్వానికి మనం ఏం చేసేవారంగా ఉంటాము అని అంటే లోబడే వరంగా మనం ఉంటూ ఉంటాం. అందుకే జ్ఞానం నాయకత్వానికి లోబడినట్లుగా మనకు ఆజ్ఞాపించినట్లుగా నాయకులను దేవుడు ఏర్పరిచాడు అనేటువంటిది జ్ఞానం మనకు మూడవదిగా బోధిస్తూ ఉంది అని మనం చూస్తూ ఉన్నాం. అందుకే మలాకీ పుస్తకంలో మనం గమనిస్తూ వస్తే ఓ మాట చూడండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను అనే మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. అంటే ఇప్పుడు మూడవదిగా మనకు ఏం జ్ఞాపకం చేయబడుతుంది? 7వ వచనంలో మనం ఏం చూస్తూ ఉన్నాము అనంటే యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క దూతలు, యెహోవా దూతలు. తర్వాత గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు. జనులు వారి నోట ఏం చేస్తారంటే ధర్మశాస్త్ర విధులు నేర్చుకుందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. కాబట్టి వారు అనేటువంటి పదం ఏం చూపిస్తూ ఉంది అంటే నాయకత్వాన్ని చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు లోబడేది జ్ఞానవాత్మతో నింపబడినటువంటి వారు లోబడేది ఎవరికైనా మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే దేవుడిని నియమించినటువంటి నాయకత్వానికి. అందుకే మనం గమనిస్తూ వస్తే దేవుడు మోషేతో చెప్పాడు 31వ అధ్యాయం 6వ వచనంలో, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయడానికి. ఆ తర్వాత మనం గమనిస్తూ వస్తే 28వ అధ్యాయము నిర్గమకాండములో ఎన్నో వచనం అది చూసాం కదా. నిర్గమకాండము 28వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే 3వ వచనంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. 3వ వచనం, అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు, అతని వస్త్రములు కుట్టుడికై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞేయము. అంటే ఇక్కడ మనకేం జ్ఞాపకం చేయబడుతుందని అంటే ఏవి చెయ్యాలని నేను నీకు ఆజ్ఞాపించానో వాటిని మాత్రమే ఎవరిని నేను జ్ఞానంతో నింపానో వారికి ఆజ్ఞ నిమ్ము. కాబట్టి ఇక్కడ కల్పితం లేదు. ఇక అర్థమవుతూ ఉందా? దేవుడు ఏమి చెయ్యాలని వారికి బయలుపరిచాడో చెప్పాడో వాటిని వారు ఏం చేస్తున్నారు అని అంటే దేవుడు జ్ఞానంతో నింపినటువంటి వారికి బోధ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విధానం మనకు ఏం జ్ఞాపకం చేయబడుతుంది అని మనం చూస్తామనంటే ఎవరిని నియమించాడో దేవుడు వారి ద్వారా నేర్చుకున్నట్లు ఈ జ్ఞానం మనల్ని సిద్ధపరుస్తూ ఉంది. అది 3వ మాటగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఈ జ్ఞానం అనేటువంటిది లేకపోతే మనం నేర్చుకోలేము. అదే మనం నేర్చుకోవాలి అని అంటే గమనిస్తూ ఉంటాం. ఈ జ్ఞానము అనేటువంటిది ఏం చేస్తుందని అంటే నేర్చుకున్నట్లుగా మనల్ని
సిద్ధపరుస్తూ ఉంది అనేటువంటి మాట దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడ్డం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అందుకే చెప్పాడు, మోసే నేను నీకు ఆజ్ఞాపించా, నువ్వు వారికి ఆజ్ఞాపించు. కాబట్టి ఇలాగ దేవుడు చెప్పడంలో మనకేం జ్ఞాపకం చేయబడుతుంది అంటే, ఆ మలాకి పుస్తకము 2వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనిస్తూ వస్తే, యాజకులు సైన్యములకు అధిపతికి యెహోవా దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. వారు దేన్ని బట్టి బోధించాలంటే చెప్పండి, జ్ఞానమును బట్టి. జ్ఞానం అంటే ప్రభువే, జ్ఞానం అంటే దేవుడే. ఏమి బోధించాలని ఆజ్ఞాపించాడో వాటిని మాత్రమే వారు ఆజ్ఞాపించేవారుగా ఉండాలి. కాబట్టి అప్పుడు వారు ఏం చేస్తారు అని అంటే, వారి ద్వారా దేవుడు ఆజ్ఞాపించినవి చేయడానికి ఏం చేసేవారుగా ఉంటారు అని మనం చూస్తామనంటే, నేర్చుకునేవారుగా ఉంటారు. అందుకే మనం గమనిస్తూ వస్తే ప్రభు మహిమ కొరకే చెబుతున్నాం, మన సహవాస క్రమములో కొంతకాలంగా షావా తర్బీదు ఉంటుందన్నమాట. ఈ షావా తర్బీదులో ఉన్నంత కాలం వాళ్ళకు ఉన్నటువంటిది ఏంటంటే చెప్పింది చేయడం అంతే. అర్థమవుతుంది? చెప్పింది ఎక్స్ట్రా చేయకూడదు ఇక్కడ. అందుకే ఉదాహరణగా చూస్తాం. ఒకసారి ఒక దాసుడు ఒక 1/2 డజను అరటిపళ్ళు తేమన్నాడు. 1/2 డజనే తేవాలి, ఇంక డజన్ తేకూడదు. అర్థమవుతుంటే అటు సందర్భాలు ఎన్నో కనబడతాయి. ఏం చెప్తామో అదే చేయాలి. ఎన్నో వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఎరుగుతాం. కాబట్టి చెప్పినది ఒకటి, చేసేది ఇంకొకటి అయితే గమనిస్తూ ఉంటూ ఉంటాం. చివరికి వాళ్ళు సేవా జీవితంలో పనికి రాకుండా పోవడం చూస్తూ ఉంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ యాజకులు వారు యెహోవాకు దూతలు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, వారి నోట ధర్మశాస్త్ర విధులను ఏం చేస్తారంటే నేర్చుకుందురు. ఎవరు వారు అని అంటే, ఎవరిని దేవుడు జ్ఞానంతో నింపాడో వారు మాత్రమే జ్ఞాన సంబంధమైన సంగతులను గ్రహించేవారుగా వారు ఉంటారు. అందుకే ఎబ్రీ గ్రంథకర్త ఎబ్రీలకు రాస్తూ 13వ అధ్యాయంలో గమనిస్తూ వస్తే ఏం చెబుతున్నాడు అక్కడ? ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17వ వచనం, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారు వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినట్లా మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారు మాట విని వారికి లోబడి ఉండుడి. కాబట్టి చక్కని మాటలే మంచిగా అర్థమయ్యే రీతిలో ఈ మాట కనబడుతున్నాయి. మీ పైన నాయకులుగా ఉన్నవారు. కాబట్టి మోషేని దేవుడు వారి మీద నాయకునిగా నియమించాడు. కాబట్టి ఏమి చెయ్యాలో అవన్నీ కూడా దేవుడు మోషేకు బయలుపరిచాడు. అయితే వాటిని చేయడానికి ఏం చేశాడు అని అంటే, జ్ఞాన హృదయము గల వారిని అందరినీ కూడా జ్ఞానముతో దేవుడు నింపాడు. కాబట్టి అలాంటి వారికి మోషేతో చెప్పిన మాట ఏంటి? ఏమి చెయ్యాలని నేను నీకు ఆజ్ఞాపించానో మోషే, వారికి నీవు ఆజ్ఞాపించు అని చెప్పడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి వాటిని చేయడం అనేటువంటిది మనకి ఏం చూపిస్తుంది అంటే, వారి మాట విని వారికి లోబడి ఉండుట అనేది మూడవదిగా మనకు జ్ఞాపకం చేయబడ్డం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అందుకే గమనిస్తూ వస్తే, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను ఏం చేస్తున్నారు చెప్పండి? కాయుచున్నారు. అంటే దేవుని ప్రజలుగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఈ నాయకత్వం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం అన్నమాట. చాలా పిల్లలు మనం ఏమనుకుంటామంటే, నాకు నేనే నాయకుడిని కావచ్చేమో, అయితే నీకు కూడా ఇంకొక నాయకుడు ఉండాలి. సరే, నిన్ను అన్ని విధాలుగా ఒక మంచి స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో కూడా నీకు ఒక నాయకుడు ఉండాలి. ఆ నాయకుడే దేవుడు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఈ నాయకత్వ విధానం అనేటిది ఒక వ్యక్తికి లేకపోతే గమనిస్తూ ఉంటూ ఉంటాం, ఆ వ్యక్తి ఆయన మహిమ కొరకే సిద్ధపరచబడ్డు. అయితే దేవుని జ్ఞానం గమనిస్తూ ఉంటూ ఉంటాం, ఈ విధానములో ఒక వ్యక్తిని సిద్ధపరుస్తూ ఉంది అని మనం చూస్తూ ఉన్నాం. అందుకే మూడవదిగా దేవుడు మనల్ని నింపిన జ్ఞానం మనకేం జ్ఞాపకం చేస్తుంది అంటే, మన పైన నాయకులు ఉన్నారు, మన కొరకు ప్రార్థన చేసేవారు ఉన్నారు, మనకు దేవుని వాక్యాన్ని బోధించేవారు ఉన్నారు. వారు మన ఆత్మల విషయమై దేవునికి లెక్క అప్పచెప్పాలి. మన విషయమైన బాధ్యత దేవుడు వాళ్ళ మీద పెట్టాడు. కాబట్టి మనం ఏం చేసేవారంగా ఉండాలి? వారు దుఃఖముతో ఆ పని చేయకుండా ఆనందముతో చేయనట్లు వారు మాట విని వారికి లోబడే వరంగా ఉండాలి. కాబట్టి అలాగున్న దేవుని వాక్యంలో మనం గమనిస్తూ వస్తే, నిర్గమకాండం ఆ 31వ అధ్యాయం తర్వాత చివరి అధ్యాయాలన్నీ చదవండి. బెసాలీలు కావచ్చు, అహోలవ్య కావచ్చు, దేవుని జ్ఞానంతో నింపబడిన ప్రజలందరూ కూడా ఏమి చేయాలని దేవుడు ఆజ్ఞాపించాడో మోషేకు, మోషే వారికి ఆజ్ఞాపించినప్పుడు
అవన్నీ అలాగ వారు చేస్తూ రావడం చూస్తూ ఉన్నాం. తద్వారా దేవుని మహిమపరచబడినట్టుగా చూస్తూ ఉన్నాం. అందుకే మూడవదిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది, ఆయన మనల్ని నింపినటువంటి జ్ఞానం నాయకత్వానికి విధేయత చూపడం ద్వారా, దేవుడు మనకిచ్చిన జ్ఞానం ద్వారా గమనిస్తూ ఉంటాం, ఆయన మహిమపరచబడేవాడిగా కనబడుతున్నాడు. అందుకే దేవుడు అంటా ఉన్నాడు మోచేతో, మోచే జ్ఞాన హృదయులందరినీ కూడా నేనేం చేశాను చెప్పండి, జ్ఞానంతో నింపాను. మొట్టమొదటి జ్ఞానం మనకేం జ్ఞాపకం చేస్తూ ఉంది అని అంటే, దేవుడు ఆజ్ఞాపించినవి ఒక వ్యక్తి ద్వారా ఆజ్ఞాపించబడినప్పుడు విధేయత చూపినట్లుగా చేస్తూ ఉన్నాయి. రెండవదిగా దేవుని జ్ఞానం ఏం చేస్తుందంటే, దుష్టత్వం నుండి చెడుతనం నుండి మనల్ని విడిపిస్తూ ఉంది. మూడవదిగా దేవుని జ్ఞానం ఏం చేస్తూ ఉంది అని అంటే, దేవుడు నియమించిన నాయకత్వానికి లోబడినట్లుగా మనల్ని సిద్ధపరుస్తూ ఉంది. మూడవదిగా. నాలుగవదిగా ఏం చేస్తూ ఉంది చదవండి. నిర్గమకాండం 31వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనిస్తూ వస్తే, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. జ్ఞాన హృదయులందరి హృదయములలో నేనేం చేశాను చెప్పండి, జ్ఞానమును ఉంచి ఉన్నాను. కాబట్టి నాలుగవదిగా మనకేం జ్ఞాపకం చేయబడుతుంది, నేను వారందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను అని దేవుడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తూ వస్తే 16వ అధ్యాయము రోమాపత్రిక 27వ వచనంలో ఓ మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. రోమాపత్రిక 16వ అధ్యాయము 27వ వచనం ఆ మధ్య భాగంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. మధ్య భాగంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక, ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మోసే నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లుగా జ్ఞాన హృదయులందరినీ కూడా నేను జ్ఞానముతో నింపి ఉన్నాను. కాబట్టి నేను జ్ఞానంతో నింపి ఉన్నాను అని చెబుతున్నటువంటి దేవుని గురించి రోమిలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు చెబుతున్న మాట ఏంటంటే, అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు. ఎవరంటే చెప్పండి, దేవుడు అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు అనే మాట దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడ్డం మనం చూస్తూ ఉన్నాం. అద్వితీయ అంటే అర్థం ఏంటి చెప్పండి? అద్వితీయ అంటే త్వరగా ద్వితీయ అంటే రెండు, ఇప్పుడు అద్వితీయ అంటే ఒకటి. అద్వితీయ ఏకైక దేవుడు. అర్థమవుతుందా? ఏకైక దేవుడు అంటే రకరకాలుగా నింపడానికి రకరకాలుగా లేరు. అదే ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది, అద్వితీయ దేవుడు. అందుకే మోచేతో చెబుతున్నటువంటి దేవుడు గమనిస్తూ వస్తే ఆయనే. కాబట్టి యుగాంతమందున మనతో మాట్లాడుతున్న దేవుడు ఆయనే. కాబట్టి ఈయన ఎవరు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అని మనం చూస్తామనంటే, అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు అనే మాట దేవుని వాక్యములో మనకు జ్ఞాపకం చేయబడడం మనం చూస్తూ ఉన్నాం. అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు. ఈ అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు అనే మాట మనం గమనిస్తూ వస్తే, తిమోతికి రాస్తూ పౌలు తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? సకల యుగములలో రాజయుండి అక్షయుడును, చాలంతే. కాబట్టి సకల యుగములలో ఎవరంటే చెప్పండి, అయినా రాజయుండి అక్షయుడును. చూసారా? దైవ గ్రంథంలో ఒక మాట ఉంది, యాజకుడు సహా మార్చబడినప్పుడు యాజక ధర్మం సహా ఏం చేయబడుతుంది చెప్పండి? మార్చబడుతుంది అని దైవ గ్రంథం చెబుతూ ఉంది. అర్థమవుతుందా? ఒక చోట ఒక మందిరంలో అన్నా అంతకుముందున్న క్రమం అంతా మార్చేసాడన్నా. శుక్రవారం ప్రార్థనా కొడుకు అయితే మంగళవారం ప్రార్థనా కొడుకు పెడుతున్నారన్నా. గురువారం బైబిల్ స్టడీ అయితే బుధవారం బైబిల్ స్టడీ పెడతా ఉన్నారన్నా. అన్న మంగళవారం సిస్టర్స్ మీటింగ్ అయితే శుక్రవారం సిస్టర్స్ మీటింగ్ పెడతా ఉన్నారన్న. అంతా మార్చేశారన్న. ఏం చెప్పాలి ఇప్పుడు చెప్పండి? ఏం చెప్పాలా? అప్పుడు నేను చెప్పాను, దైవ గ్రంథమే చెబుతుంది కదా. ఏమని? యాజకుడు సహా మార్చబడినప్పుడు యాజక ధర్మం సహా మార్చబడుతుంది. వాళ్ళ ఇష్టం, అది వాళ్ళకి ఇచ్చిన దేవుడు ఆ అధికారం. కాబట్టి మీరు లోబడండి
అని చెప్తా వచ్చాం. కాబట్టి అలా చెప్పలేదనుకోనండి, అక్కడ కలవరం సృష్టించబడుతుంది, గందరగోళ పరిస్థితులు వస్తాయి. కాబట్టి సంఘం పాడైపోతుంది. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారంగా యాజకుడు మార్చబడుతున్నాడు, ధర్మం మార్చబడుతూ ఉంది. అయితే దేవుని గురించి గమనిస్తూ వస్తే ఆయన మార్చబడడు. అది ఆయన ప్రజలుగా మనం ఎరగాలి. అందుకే ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, సకల యుగములలో రాజు అంట. అంటే ఒకప్పుడు రాజు అయ్యి ఒకప్పుడు మామూలుగా కాదు. రాజకీయ నాయకులను చూస్తాం, కొంతకాలం అధికారం, కొంతకాలం అనాధికారం. అర్థమవుతుందా? కొంతకాలం చేత అయ్యేవారు, కొంతకాలం ఏమో చేత కానివారు. అర్థమవుతుందా? అయితే అలా కాదు, ఈయన ఎవరైనా మనకు జ్ఞాపకం చేయబడుతుందనంటే సకల యుగములలో రాజు. ఆ తర్వాత ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే అక్షయుడు అంట. ఎవరంట చెప్పండి? ఆయన అక్షయుడు. అక్షయుడు అంటే అర్థం ఏంటంటే క్షయము కానటువంటి వాడు. అప్పుడు ఆయన ఏమి ఆజ్ఞాపించిన వాడిగా కనబడుతూ ఉంటూ ఉన్నాడో వాటిని అన్నిటినీ చేయడానికి దేవుడు ఏం చేశాడు అని మనం చూస్తామనంటే జ్ఞానంతో మనల్ని నింపినట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. అందుకే 4వ తలంపు ముగింపుగా మనకి ఏ జ్ఞాపకం చేయబడుతుంది అంటే, దేవుడు తన దాసులకు ఆజ్ఞాపించినవన్నీ చేయడానికి మనకేం కావాలి చెప్పండి? ఇప్పుడు చెప్పండి, ఏం కావాలో? మనకు జ్ఞానం కావాలి. అందుకే ప్రభుని గురించి రాయబడిన మాట ఏంటి అని మనం చూస్తూ వచ్చాము అని అంటే, ఏంటి అని మనం చూస్తూ వచ్చాము అని అంటే, ఆ 4వ తలంపులో రోమాపత్రిక 16-27 వచనములో అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు. ఏ దేవుడు అంటే చెప్పండి? ఆయన అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు. ఆ దేవుడు అక్షయుడు, క్షయము కానటువంటి వాడని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి దేవుడు చెప్పాడు, జ్ఞానంతో నింపాను నేను వారిని. కాబట్టి దేవుని ప్రజలుగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఆ జ్ఞానంతో మనం నింపబడిన వారంగా మనం ఉండాలి. అందుకే యాకోబు పత్రికలో మనం గమనిస్తూ వస్తే మొదటి అధ్యాయంలో, యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో ఈ మాట మనకు 5వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది. మీలో ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదువుగా ఉన్నడలా దేవుని అడగవలను. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే ఆ వ్యక్తి ఏం చేయాలంటే దేవుణ్ణి అడగాలంట. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును, ఆయన ఎవరిని గద్దెంపక అందరికి ధారాళముగా దయచేవాడు. జ్ఞానం అడిగితే దేవుడు గద్దించడంట. ఎందుకు? ఆయన అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు. ఆయన యొక్క జ్ఞానం ఉంది. ఆ జ్ఞానంతో మనం నింపబడడం అనేటిది అవసరం. ఎవరికైనా ఆ జ్ఞానం తక్కువగా ఉంది, జ్ఞానం అడిగితే వారిని ఆయన ఏం చేయడు అని మనకు జ్ఞాపకం చేయబడుతుందంటే ఆ వచనములో గద్దెంపడు అని చూస్తూ ఉన్నాం. తను అడిగే వారికి అందరికీ కూడా ఎలాగ అనుగ్రహిస్తాడు అని అంటే ధారాళముగా అనుగ్రహించును అని చూస్తూ ఉన్నాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనములో సొలొమోనుని అడగమని దేవుడు చెప్పాడు. ఆ తర్వాత సొలొమోను ఏం చేశాడని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే వివేకం, జ్ఞానం అనుగ్రహించమని అడిగినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుడు అన్నాడు కదా, ఇలాగ నువ్వు అడిగినందున నువ్వు అడగకపోయినా నీకు అవసరమైనవన్నీ కూడా నేను నీకు ఇస్తున్నాను అని చెప్పడం చూస్తూ ఉన్నాం. అందుకే 4వదిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. దేవుడు చెప్పాడు, మోసే నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయడానికి జ్ఞాన హృదయం గల వారిని అందరినీ కూడా జ్ఞానంతో నేను నింపాను. ఈ జ్ఞానం యొక్క పని ఏంటి అని మనకు జ్ఞాపకం చేయబడుతుందనంటే సరిపోలేదా జ్ఞానం? ఆ దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే ఆయన అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు. అడిగేవారు అందరికీ కూడా ఆయన ధారాళముగా అనుగ్రహించేటువంటి దేవుడు. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని మనం ఆయన ప్రజలుగా పొందిన వారంగా ఉంటామో సామెతల గ్రంథంలో ఒక మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయం ఈ జ్ఞానం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఓ మాట ఏమని అని మనం చూస్తాము అని అంటే, లేక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. జ్ఞానమును సంపాదించుకున్నట్టు ఏ జ్ఞానమునకు ముఖ్య అంశం, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకును. 8వ వచనం, దాన్ని గొప్ప చేసినట్లా అది నిన్ను హెచ్చించును. ఈ జ్ఞానాన్ని గొప్ప చేస్తుందంట. ఆ జ్ఞానం ఏం చేస్తుందనంటే ఒక వ్యక్తిని హెచ్చించేదిగా కనబడతా ఉంటూ ఉంది. అందుకే దేవుడు తన మహిమ కొరకై తన ప్రజల విషయంలో మోసేతో చెబుతున్న మాట ఏంటంటే, మోసే నేను నీకు ఆజ్ఞాపిస్తూ వచ్చాను కదా. 25వ అధ్యాయం నిర్గమకాండం 1వ వచనం నుండి 31వ అధ్యాయం 2-3 వచనాల వరకు ఇవన్నీ చేయాలని దేవుడు మోసేకు ఆజ్ఞాపించాడు. అయితే అవన్నీ చేయడానికి
ఇశ్రాయేలులో నుండి జ్ఞాన హృదయము గల వారిని అందరినీ కూడా జ్ఞానంతో నేను నింపాను. కాబట్టి దేవుని ప్రజలుగా జ్ఞానంతో మనం నింపబడే వరంగా ఉండడం ద్వారానే ఆ జ్ఞానం మనల్ని గొప్ప చేసేదిగా కనబడుతుంది. 4వదిగా 5వదిగా మనకేం జ్ఞాపకం చేయబడుతుంది ముగింపుగా 31వ అధ్యాయం నిర్గమకాండం 6వ వచనంలో మనం గమనిస్తూ వస్తే, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయడానికి జ్ఞాన హృదయులందరి హృదయములలో నేనేం చేశాను చెప్పండి? జ్ఞానమును ఉంచి ఉన్నాను. జ్ఞానమును ఉంచి ఉన్నాను. ఈ జ్ఞానమును ఉంచుటలో ఉన్న సంకల్పం, దేవుని ఉద్దేశం ఏంటి? 5వ తలంపుగా అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే, ఓ మాట చదవండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం. జ్ఞానముతో వారిని నింపడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5వ తలంపుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 9, 10, 11, 12 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ భాగాల్లో మనం గమనిస్తూ వస్తే ఓ మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. నేను చదువుతాను చూడండి ఆ భాగం. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతము కనపరచినట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యములో పాలువారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలననియు దేవుని బతిమాలు కొనుచూ ఉన్నాను. కాబట్టి ఈ మాటలలో మనకేం అర్థమవుతా ఉంది అని అంటే, మీరు ఇలాంటి వారుగా ఉండాలని దేవుని సన్నిధిని ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవుని నేను బ్రతిమలాడుకొనుచూ ఉన్నాను అని పౌలు చెప్పడం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఆ ప్రార్థనలలో చాలా సంగతులు ఉన్నాయి. అది ఒక చిన్న ప్రాముఖ్యమైన సంగతి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. కాబట్టి దేవుడు అంటాడు, నేను జ్ఞానంతో వారిని నింపాను. అది జ్ఞానంతో నింపినవాడుగా ఆయన ఉంటూ ఉండగా, ఆ జ్ఞానమందు మనం ఏం చేసేవారంగా ఉండాలని మనం చూస్తామనంటే అభివృద్ధి పొందేవారంగా మనం ఉండాలి. కాబట్టి మన జ్ఞానంతో నింపడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే అభివృద్ధి అనేటువంటి మాట ఈ జ్ఞానం ఒక వ్యక్తి విషయంలో కలుగజేస్తూ ఉంది అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే పౌలు తిమోతికి రాస్తూ చూడండి ఒక మాట. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనములో పౌలు తిమోతికి రాస్తూ ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడు అని మనం చూస్తాము. చదవండి. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి యందే సాధకము చేసుకొనుము. నేను అంటా ఉన్నాడు, తిమోతి నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. అర్థమవుతుందా? నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. కాబట్టి ఇప్పుడు చూడండి, దేవుడు వారిని జ్ఞానంతో నింపాడు అన్న సంగతిని మోసే గ్రహించాలి. అప్పుడే మోసే దేవుడు ఏమి చెయ్యాలని ఆజ్ఞాపించాడో వాటిని వారికి ఆజ్ఞాపించేవాడుగా ఉంటూ ఉంటాడు. కాబట్టి వారికి ఆజ్ఞాపించాలి అంటే దేవుని యొక్క జ్ఞానం అనేటువంటిది గమనిస్తూ ఉంటూ ఉంటాం. వారిలో ఏమవ్వాలి అని మనం చూస్తామనంటే అభివృద్ధి అనేటువంటిది మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అభివృద్ధి. అందుకంటాడు తిమోతి, నీ అభివృద్ధి అందరికీ ఏం చేయాలి చెప్పండి? కనబడాలి. అందరికీ కనబడాలి. అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే అక్కడ ఏం కనబడుతుంది అని మనం చూస్తామని అంటే వారి అభివృద్ధి కనబడడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చూస్తూ ఉంటూ ఉంటాం. ఇక్కడ మనం గమనిస్తూ వస్తే పరలోక రాజ్యం అంట తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును అని 14వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 15వ వచనంలో గమనిస్తే ఒకనికి 5, ఒకనికి 2, ఒకని 1 అప్పగించి దేశాంతరం వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. 16, 17 వచనాలు గమనిస్తూ వస్తే 5 తీసుకున్నవాడు వ్యాపారం చేశాడు, 5 సంపాదించాడు. 2 తీసుకున్నవాడు వ్యాపారం చేశాడు, 2 సంపాదించాడు. అంటే 5, 2 తలంతులు తీసుకున్నట్టు వారిలో ఏం కనబడుతుంది అని మనం చూస్తామనంటే అభివృద్ధి కనబడడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అభివృద్ధి కనబడుతూ ఉంది. అర్థమవుతూ ఉందా? కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు తన జ్ఞానంతో నింపాడు? ఆ జ్ఞానం
అది ఏం కనబడాలి అని మనం చూస్తామనంటే అభివృద్ధి కనబడేదిగా కనబడాలి. అందుకే వ్యక్తిగతంగా దేవుని ప్రజలుగా మన ఆత్మీయ జీవితంలో కొన్ని సూచనలు అనేటువంటివి మనకు అర్థం కావాలి. అభివృద్ధి పదం అనేది కనబడుతూ ఉందా అనేటువంటిది. వ్యక్తిగతంగా నన్ను కూడా నేను పరిశీలించుకుంటూ ఉంటాను. ఎన్ని అవంతరాలున్నా, ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని అభ్యంతరములున్నా నా కొన్ని సూచనలు దేవుడు ఏం చేస్తున్నాడంటే సంవత్సరమునకు ఆ అభివృద్ధి అనేటువంటిది మనసుకు అర్థం కావడం చూస్తూ ఉంటాం. కాబట్టి వ్యక్తిగతంగానే కాదు, దేవుని ప్రజలుగా మనందరి విషయమై ఆ నింపిన జ్ఞానం ఏం చేస్తుంది అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే అభివృద్ధి అందరికీ వెల్లడి కావాలి అనేటువంటిది జ్ఞానం ఐదవదిగా మనకు జ్ఞాపకం చేయబడ్డం మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే అభివృద్ధి వెల్లడైందిగా కనబడుతూ ఉందో 2 తలాంతులు తీసుకున్న వాని గురించి చెప్పిన మాటలు ఏంటి? బలా మంచి నమ్మకమైన దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకముగా ఉంటువు కనుక నిన్ను ఇంకా అనేకమైన వాటి మీద నియమిస్తాను. ఆ తర్వాత ఏమంటున్నాడు చెప్పండి? నీ యజమానిగా సంతోషములో పాలు పొందు. నీ యజమానిగా సంతోషములో పాలు పొందు. చదవండి అక్కడ 21వ వచనం చదవండి. 21వ వచనం. అతని యజమాని బల నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్నింకా అనేకమైన వాటి మీద నియమించదును. నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. కాబట్టి నీ యజమానిగా సంతోషములు అనే దగ్గర 2 వేసి మూల భాషలో చిన్న అక్షరాలతో మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందని అంటే ప్రవేశించు. ఎక్కడ ప్రవేశించు? ఉన్నకాన్నే కాదు, అభివృద్ధిలోనికి ప్రవేశించు. ఎందుకు? కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, ఇంకా అనేకమైన వాటి మీద నియమిస్తాను. ఆ అనేకమైన వాటి మీద నేను నియమిస్తున్నాను కనుక నీ యజమానిగా సంతోషంలో నువ్వు ప్రవేశించు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని ప్రజలుగా అభివృద్ధి అనేటువంటిది ఏం చేస్తుందని మనకు జ్ఞాపకం చేయబడుతుందనంటే మన ప్రభుని యేసుక్రీస్తును సంతోషింపజేసేదిగా కనబడుతూ ఉంది. అందుకే దేవుని ప్రజలుగా జ్ఞానమందు మనం ఏం చేసే వరంగా ఉండాలి చెప్పండి? అభివృద్ధి చెందే వరంగా మనం ఉండాలి. అందుకే 5 ప్రాముఖ్యమైన మాటలు. మోషే, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ కూడా 6వ వచనం చూడండి. నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ కూడా చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. జ్ఞాన హృదయులంట వారందరి హృదయంలో ఏముంచాడంటే చెప్పండి? జ్ఞానమును దేవుడు ఉంచాడంట. జ్ఞాన హృదయంలో జ్ఞానం ఉంచడం ఎందుకు? అర్థమవుతుందా? కాబట్టి దేవుని ప్రజలుగా దేవుని యొక్క దర్శనం, దేవుని ప్రత్యక్షత మనకు జ్ఞానం ఇచ్చిందిగా కనబడుతుంది. అయితే అంతటితో సరిపోదు. మనల్ని ఆయన నింపేటువంటి జ్ఞానం గమనిస్తాం. ఆయన మహిమ కొరకే కార్యాల కొరకే మనల్ని సిద్ధపరుస్తూ ఉంది. అందుకే జ్ఞాన హృదయులందరినీ కూడా, అంటే ఎవరిని నేను ఏర్పరచుకున్నానో వారందరినీ కూడా జ్ఞానంతో నేను నింపి ఉన్నాను మోసే. కాబట్టి మొట్టమొదటి తలంపుకి ఏమన్నాడు చెప్పండి? నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లుగా వారికి నీవేం చేయమన్నాడు చెప్పండి? ఆజ్ఞాపించు. కాబట్టి దేవుని ప్రజలుగా దేవుడు తన దాసులు ఆజ్ఞాపించే వాటికి లోబడే వరంగా మనం ఉండాలి. రెండవదిగా జ్ఞానం ఏం చేస్తుందని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే చెడుతనం నుండి, దుష్టత్వం నుండి మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? విడిపిస్తూ ఉంది. చాలా పర్యాయాలు ఈ చెడుతనం, దుష్టత్వం ఏం చూపిస్తూ ఉందని మనం చూస్తామనంటే మనల్ని ఎవరైతే జ్ఞానంతో నింపాడో ఆయనకు ఘనత కలిగినట్లుగా సిద్ధపరుచు విషయంలో ఆటంకపరుస్తుంది, సోమరులను చేస్తుంది, చెడ్డవారిగా చేస్తుంది, దుష్టులుగా చేస్తూ ఉంది. అవన్నీ శరీర సంబంధమైనవి కనబడుతున్నాయి. వాటి నుండి జ్ఞానం మనల్ని ఏం చేస్తుందని అంటే కాపాడుతూ ఉంది. తిరిగి మూడవదిగా మనకు ఏం జ్ఞాపకం చేస్తుందని మనం చూస్తామనంటే జ్ఞానం నాయకత్వానికి లోబడినట్టుగా చేస్తూ ఉంది. తిరిగి నాలుగవదిగా ఈ జ్ఞానం మనకు ఏం జ్ఞాపకం చేస్తూ ఉందని అంటే అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు ఆయన యొద్ద నుండి ఈ జ్ఞానాన్ని సంపూర్ణంగా పొందే వరంగా మనం ఉంటూ ఉంటాం. తిరిగి 5వదిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఈ జ్ఞానం మనల్ని ఏం చేస్తుంది అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే సంవత్సరములు జరిగిపోతూ ఉంటూ ఉండగా అభివృద్ధి పదములో మన అభివృద్ధి అందరికీ కనబడినట్లు మనల్ని సిద్ధపరుస్తూ ఉంది అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అప్పుడే యజమానిక సంతోషంలో పాలు పొందే వరంగా ఉంటాం. కాబట్టి తన మహిమ కొరకై దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నారో వారందరి విషయమై మోషేకు ఆజ్ఞాపించిన మాట, మోషే జ్ఞాన హృదయులందరినీ నేను నీకు ఆజ్ఞాపించినవి చేయనట్లు జ్ఞానముతో నేనేం చేశాను చెప్పండి? నింపి ఉన్నాను. ఈ జ్ఞానాన్ని కలిగిన వరంగా ప్రభు మహిమ కొరకై జీవించడానికి
ప్రభు మనకు సహాయం చేయను కాక. ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి. మా ప్రలోకపు తండ్రి, ప్రభువా మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. కృపగలిగిన తండ్రి, ఈ దినం మీ ఇంటిలో మాకు అనుగ్రహించిన వాక్యకుడికి సమయమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ సన్నిధిని ప్రేమించి రాగలిగిన మీ బిడ్డలను బట్టి మీ వందనాలు స్తోత్ర. నిర్గమకాండం 31వ అధ్యాయం 6వ వచనములో మోషే, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయుటకు జ్ఞాన హృదయులందరి హృదయములలో నేను జ్ఞానముతో నింపి ఉన్నాను అని ప్రభువా మీరు తెలియజేసిన మీ మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. కృపగలిగిన తండ్రి, మీరు నింపిన జ్ఞానం, మీరు ఆజ్ఞాపించినవి మీ దాసుల ద్వారా తెలియజేసినప్పుడు చేయుటకు విధేయత చూపిస్తూ ఉందని జ్ఞాపకం చేశారు. ఆ జ్ఞానం దుష్టత్వం నుండి, చెడుగు నుండి మమ్మల్ని విడిపిస్తూ ఉంది అని మాకు మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. కృపగలిగిన తండ్రి, ఆ జ్ఞానం ప్రభువా మిమ్మల్ని సంతోషపెట్టేదిగా, మీ మహిమ కొరకై మమ్మల్ని జీవింపజేసేదిగా ఉన్నది అని మాకు మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. దయగలిగిన తండ్రి, ఆ జ్ఞానంతో నింపబడడం ద్వారా కృపగలిగిన తండ్రి నాయకత్వానికి లోబడేవారంగా ఉంటామని మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. తిరిగి ఆ జ్ఞానం కృపగలిగిన తండ్రి మీ మహిమ కొరకై అభివృద్ధి పదములో మిమ్మల్ని సంతోషపెట్టు కొరకై మమ్మల్ని సిద్ధపరిచేదిగా ఉన్నది అన్న మీ మాటలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. కృపగలిగిన తండ్రి, ఇటు జ్ఞానాన్ని కలిగిన వారంగా భూమి మీద సంవత్సరములు జరిగిపోతూ ఉంటూ ఉండగా మీ మహిమ కొరకు జీవించినట్లు నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. కూడి వచ్చిన మీ బిడ్డలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ప్రభువా, మీ మాటలలో జీవమున్నది, సామాన్యముగా మీ మాటలు గ్రహించుటకు కావలసిన జ్ఞానం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. దయగలిగిన తండ్రి, మీ మహిమ కొరకే జ్ఞాపకం చేసుకునండి. కూడి వచ్చిన మీ ప్రజలు వారి అక్కరలన్నీ తెచ్చండి, మీ జ్ఞానంతో నింపండి. మీ మహిమ కొరకై మీ ప్రజలను సంపూర్ణులుగా సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము. వారి కొడుకులలో మీరే మహిమ పొందండి. ప్రభుదినంలో జ్ఞాపకం చేసుకోనండి. దయగలిగిన తండ్రి, రేపు రాత్రంతా ప్రార్థన ఉంటూ ఉండగా సమయం కూడా ఆశీర్వాదకరంగా ఉంచమని, పరిసరను ముద్రించమని, మీరే మహిమ పొందమని యేసు ప్రభు ఉదయమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ప్రభు మహిమ కొరకై సంపూర్ణులుగా మనలను సిద్ధపరచును గాక. ఆమేన్. అందరికి వందనాలు. 2 గంటల నుంచి తిరిగి రేపు రాత్రి నెల 2వ శనివారం ముందు శుక్రవారం రాత్రి అంతా ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఆల్ నైట్ ప్రేయర్ 8:30కు మొదలు పెడతాం. ఉదయం 4, 4:30 వరకు ప్రవచనం కలిగి ఉంటాం. ప్రార్థన చేయండి. అలాగే పలుకోండి.